పత్రిక 12వ అధ్యాయం ప్రారంభము నుండి చదువుదాం. మొత్తం క్రైస్తవ జీవితానికి ఎంతో కీలకమైన మూలోపదేశమైన అత్యంత ప్రాముఖ్యమైన ఈ వచన భాగమును ముందు వారములో ధ్యానించడానికి ఆరంభించాం. గత ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ధ్యానం చేశాం. దాని కొనసాగింపుగా ఈ ధ్యానాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో మనము ధ్యానం చేస్తున్న అంశము, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించడం యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందిరంగములో ఓపికగా పరిగెత్తుదుము అనే వచనాలని దాదాపు సండే స్కూల్ వయసు నుంచి కంటదాబడుతున్నాం, చెబుతున్నాం, వెళ్ళవేస్తున్నాం. ఈ పూట మనము ధ్యానం చేస్తున్న అంశం ఏమిటంటే, మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి అనండి. ఎవరైతే దేవుని వాక్యపు పిలుపును అందుకుంటున్నారో, ఎవరైతే దేవుని చిత్తములోనికి రావాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఏర్పాటులోకి ప్రణాళికలోకి రావాలనుకుంటున్నారో, వారు తప్పకుండా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. పాపముల గురించి కానీ, ప్రాచీన స్వభావం గురించి కానీ, నిర్జీవ క్రియల గురించి కానీ నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవుని వాక్యం చెబుతుంది ప్రతి భారమును విడిచిపెట్టు అని అన్నమాట. దేవుని వాక్యమే క్రైస్తవుడు భారము కలిగిన వాడుగా ఉండాలని చెబుతుంది. మరి ఇప్పుడు ప్రతి భారమును విడిచిపెట్టమని చెబుతోంది. ఏమిటి తాత్పర్యం అని అడిగితే ప్రశ్నలోనే జవాబు ఉన్నది. దేవుని రాజ్యము కొరకైన భారమును కలిగి ఉండాలి కాబట్టే ఇతర భారములను కలిగి ఉండకూడదని చెప్తుంది వాక్యం. ఒక చోట భారమును కలిగి ఉండమని, మరో చోట భారమును వదిలించుకోమని ఎందుకు చెప్తుంది వాక్యం అంటే, మోయవలసిన కాడి మన కొరకు ఉన్నది కనుకనే ఇతరత్రా భారములను విడిచిపెట్టవలసి ఉన్నది అనేది వాక్యం యొక్క సారాంశం. ఒక పాత్రలో త్రాగే నీరు నింపాలి అనుకున్నప్పుడు ఇంతకుముందే ఉన్న నీళ్ళను వంపేసి కదా నింపుతాం. మరలా నీళ్లు కావాలని వచ్చిన నీళ్ళు వంపేస్తున్నాం. ఏమంటే నీళ్ళు కావాలి కాబట్టి నీళ్ళు వంపేస్తున్నాను, అంత సింపుల్. నీ భుజముల మీద దేవుని రాజ్యం అనే కాడి నీవు మోయాలంటే నువ్వు రకరకాల భారాలు నేను ఎత్తినేసుకుంటే భుజాన్ని వేసుకుంటే అవ్వదు. నాకు దేవుని పని అంటే ఇష్టం, దేవుని సేవ అంటే ఇష్టం, దేవుని రాజ్యం అంటే ఇష్టం, దేవుని పరిచర్య చేయడం నాకు ఇష్టం. పాస్టర్ గారు నాకు ఏదైనా పరిచర్య అప్పగించి నమ్మకంగా చేస్తాను నేను అనే ఆసక్తి చాలామంది దేవుని బిడ్డల్లో సంఘంలో ఉంటుంది. సంతోషం, ఆహ్వానించదగిందే. అయితే అందుకొరకే నీ భుజములు ఖాళీగా ఉన్నాయి అసలు. మరి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులను నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారం నా మీద మోపండి అన్నది ఎందుకు? దేవుని రాజ్యం అనే కాడి మీరు మోయాలి కాబట్టి. భారం మోసుకునే వారిలో నా ఎత్తుకు రండి, మీ మీద నా కాడి ఎత్తుకున్నాడు అన్నాడు. దేవుడండి అది పాపం, అది శాపం, అది నాశనానికి తీసుకెళ్ళేది. అది మోస్తే నాశనమే. దాన్ని వదిలి దేవుని రాజ్యం అనే కాడిని మోస్తే మహిమలోకి వెళ్తాం. మీ ప్రాణములకు విశ్రాంతి. విశ్రాంతి అనేది పరలోక రాజ్య ప్రవేశానికి సంబంధించిన ఒక పర్యాయ పదం. వారు విశ్రాంతిలో ప్రవేశింపరు, విశ్రాంతిలో ప్రవేశించి అంటే అర్థం ఏంటి? పరలోకానికి సంబంధించిన ఒక పర్యాయ పదం అది. అంటే ఎవరికి విశ్రాంతి కావాలో, ఎవరికి పరలోకం కావాలో, కేవలం నమ్మకాన్ని బట్టో, కేవలం కానుకలను బట్టో, క్రమంగా మందిరానికి వచ్చిపోయే ఒక అలవాటుని బట్టో వాడు నిత్య విశ్రాంతిలోనికి రాడు. కానీ
తన మీద ఉన్న పాపమును, శాపమును, లౌకిక భారములను విడిచి దేవుని రాజ్య కాడిని మోయగలిగిన భుజాలుగా మారితే వాడు విశ్రాంతిలోకి వస్తాడు. కాబట్టి హేబేలు మొదలుకొని అపోస్తుల దాకా పరిశుద్ధులందరి సాక్ష్యములను చూసాం. వారందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు, వాగ్దాన ఫలము కొరకు పారడైస్లో ఎదురు చూస్తున్నవారు, వారు నెమ్మది పొందు స్థలములో ఇప్పుడున్నారు. ఎత్తబడే సంఘం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దశలో వీళ్ళంతా మనల్ని ఒక మేఘం వలె ఆవరించి ఉన్నారు. ఇప్పటికైనా రకరకాల భారాలను ఎత్తున పెట్టుకున్నా బాబు, వదిలేండి అవన్నీ. మీరు మోయవలసిన పరిశుద్ధమైన భారములు ఉన్నాయి. నీ భుజముల మీద నీ రాజు పల్లకి ఉండాలి. నీ భుజముల మీద మహిమగల మందసం ఉండాలి. ఆమేన్. నీ భుజం మీద ఉండవలసిన శ్రేష్టమైన దేవుని రాజ్యపు కాడి ఉండాలి. ఎంతసేపు లోకాన్ని మోస్తావు? ఎంతసేపు ఈ భౌతిక వ్యవహారాలు మోస్తావు? క్రైస్తవుడికి వదిలేసుకొనవలసిన కొన్ని ప్రాముఖ్య విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవి వదులుకోవటం రాకపోతే దేవుని ప్రణాళికలో మనిషి అమర్చబడలేడు, సెట్ అవ్వడు. నేను చెప్పాను, పాపమును, ప్రాచీన స్వభావమును, శరీర కార్యాలని, నిర్జీవ క్రియల గురించి ఇప్పుడు మాట్లాడను అని. నేను చెప్పేది భారాలు వదులుకోవటం వరకే ఈ పూట. ఇంక ముందున్న దినాలు చూద్దాం దాని గొడవ. రకరకాల భారాలు వదిలేసుకోండి, రకరకాల లింకులు తెంపేసుకోండి, కాస్త ఫ్రీ అవ్వండి. మీరు దేవుని రాజ్యానికి కావాలి, మీరు దేవుని పరిచర్య చేయాలి, సంఘములో మందిరములో వాడబడాలి. నెత్తిన 100 రకాలు వేసుకుని ఉంటే ఎడ చేస్తారు మీరు? ఇవన్నీ నెత్తి మీద 3 బిందులు పెట్టుకొని, భుజాలు 2 కావులు పెట్టుకొని, నాకు కూడా ఏదన్నా బరువు మోపురం అంటే ఎలా ఇస్తారు నీకు? వదిలేసుకో. నిజముగా దేవుని పని చేసే మనసు మీకుందా? దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా వాడబడాలని ఆశ మీకుందా? ఫ్రీ అవ్వండి ఫస్ట్. మరి అదే చెప్పేది అక్కడ. హేబేలు మొదలుకొని అపోస్తల దాకా ఎవరైనా దేవుని పని కోసం ఎంత త్యాగాలు చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, వారి వలన దేవుని రాజ్యానికి ఎంత ప్రయోజనం కలిగింది. వాళ్ళందరినీ చూపెట్టి ఇంతమందిని చూసావు సాక్షి, ఒక మేఘం లాంటిది చూసావు. ఇప్పటికైనా తెమలరా బాబు, ఇంకా నేను ఎత్తిన పెట్టుకొని చేస్తున్నారు మీరు. ప్రతి భారమును విడిచిపెట్టి అన్న మాటను అందరి నోటితో ఒప్పుకోండి గట్టిగా. నేను బలవంతంగా మీతో చెప్పించిన మాటలాగా మీకు అనిపించిందేమో, కానీ బైబిల్లో ఉందా? నేను రాశానా? ప్రతి భారమును వదలాలి. ఏది ప్రాముఖ్యమో, ఏది దేవుడు ఇచ్చాడో, ఏది దేవుడు అప్పగించాడో తప్ప మిగతా వదిలాయి. చాలా సాధారణమైన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. చాలా సింపుల్ దగ్గర నుంచి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం. ఏంటి ఆ వాక్యం? నీకు కదా అప్పుడే. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఈ వాక్యం నెరవేరిపోయింది అప్పుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలేరా? సైలెంట్ అయిపోయారు భక్తులు. నీకు కాదురా, నేను ముందే చెప్పాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడు ఆదాము అవ్వలకు చక్కగా పెళ్లి చేశాడు. ఎక్కడ చెప్పండి? ఏదేను వనము. నా పాడత ఏ పెళ్ళికి వెళ్ళినదేగా. మొదటి వివాహము చేసితివి కదా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని సౌందర్యం ఇది వివాహంతో స్టార్ట్ అయ్యి వివాహంతో ముగించబడింది. ఇందులోని వ్యవహారమే అది. అందుకని కళ్యాణమే వైభోగం ఉత్తినే కాదు, మరి వ్యవహారం అంతదే. దేవునికి స్తోత్రం. సరే, అసలు ముచ్చటకు వద్దాం. ఆదామముల కంటే భూలోకములో తల్లిదండ్రులు లేరు కానీ దేవుని చేతుల్లో వారు ఉద్భవించారు. కానీ ఇక తదనంతరం రాబోతున్న సకల మానవులకు తల్లిదండ్రులు ఉంటారు కదా. అప్పుడు వాళ్ళకి ఎదురుగుండా లేకపోయినా వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, పోని నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా సార్ తెలుసా, వివాహం అయిపోగానే చెప్పిన ఫస్ట్ పాయింట్. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, నేను అంటున్నాను, అతనికంటూ కొన్ని బాధ్యతలు కొత్తగా ఇంట్రెస్ట్ చేశాడు.
ఏదైనా తోటని కాయాలా, సేద్యం చేయాలా, మళ్ళీ ఏమని చూసుకోవాలా, బోల్డ్ పరిచర్లు అప్పగించాడు. మీకు అర్థమైందా? వీటన్నిటి కొరకు ఏం చేస్తున్నాడట దేవుడు? తన తల్లిని తండ్రిని విడచి భార్యను, అంటే దేవుడు నీ జీవితంలో నీకు నూతనంగా అనుగ్రహించిన ఒక బంధమును యాక్సెప్ట్ చేయడానికి, ఒక నూతన కుటుంబమును ఆవిర్భవింపజేయడానికి, దేవుడు అప్పగించిన బాధ్యతల బంధముల్లో నమ్మకముగా, యథార్థంగా, సమతూకంగా కొనసాగడానికి ఇంతకు ముందున్న కొన్ని బంధాలకి దూరం అవ్వాలి, విడిచిపెట్టాలి అనే బైబిల్ బోధ ఇంకా చెవికెక్కని ప్రభుత్వాలు కుప్పలు తెప్పలున్నారు భూమి మీద. అన్నాను, పురుషులారా, భర్తలారా, నీ భార్యను హత్తుకోవటం కోసం, ఆమెను ప్రేమించడం కోసం, ఆమె అవసరాలు తీర్చడం కోసం, ఆమెను సంరక్షించడం కోసం, ఆమెను సంతోషపరచడం కోసం నీ కన్న తల్లిదండ్రులే కాస్త విడిచిపెట్టి దూరంగా రారా బాబు అని చెప్తుంటే నీకు ఇంకా స్నేహితులను బట్టుకు ఏలబడుతున్నావంటే, తోబుట్టువులంటే, కజిన్లు అంటే అసలు నీకు ఏం తలకాయ పని చేస్తుందని అడుగుతున్నాను నేను. అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరికి విరోధం అవ్వక్కర్లేదు, కానీ అందరినీ హత్తుకోక్కర్లేదు. అర్థమైతే సంతోషం. అదే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పేది ఫిజికల్గా కాదు, బాధ్యతల పరంగా, మాట ముచ్చట పరంగా, నిర్ణయాల పరంగా, ఆస్తుల పరంగా, ఆర్థిక పరంగా. నేను ఏమంటానంటే కొన్ని మాటలు చెప్తాను మీకు. గతంలో కూడా ఒక వారం చెప్పినట్టు గుర్తు నాకు. ఇష్మాయేలును పంపించేయమంటేనే తల్లకిందలైపోయేవాడు, ఇస్సాకుని చంపేయమంటే వల్ల అవుతుందా? ఇష్మాయేల్ అంటే పోనీ స్వచిత్తం, దేవుని ఏర్పాటు కాదు, దేవుడు చెప్పలేదు కనుక నువ్వు అనుభవించాలి, తప్పదు, పిచ్చేసలేపో వదిలిపెట్టంటే, ఇష్మాయేలును పంపేయటమే బ్యాగ్ చేతికి ఇచ్చి, వాటర్ బాటిల్ ఇచ్చి, బాయి చెప్తాకే నీ పేనం ఒప్పుతలేదు కదా, ఇస్సాకును చంపేస్తాక నీ చెయ్యొస్తుంది అసలు. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫెలో నువ్వైతే నీతో దేవుని చిత్తం నెరవేరదు, నువ్వు పనికిరావు దేవుని రాజ్యానికి. జనాభా లెక్కలకే ఈ గోత్రులు ఇంతమంది, ఈ గోత్రులు ఇంతమంది, రాసి అరిగిపోయింది. చిత్తం చివరికి వచ్చేప్పటికి ఇద్దరు. రే అది బైబిల్ మూసే అర్జున్ బైబిల్ మూసే. నీకంటూ అప్పగించబడిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మొత్తం పూసేసుకో, ఒక పెద్ద నువ్వే బీభత్సంలాగా. అదే అట్లాస్ బొమ్మ ఉండేది చిన్నప్పుడు, మాకు మొత్తం మోసేసిన ఫీలింగ్. ఇదే అట్లాస్ ఇప్పుడు మొత్తం భూమిని మోసేస్తున్నట్టు ఫీలింగ్. అంత వద్దని చెప్తున్నాను నేను కాదు, యేసుప్రభు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్బే వేలు విడిచిన మేనమామ, కొడుకు, కూతురు, చెల్లి, తమ్ముడు కూడా వదలలేడు. హలో బస్, హలో, అంతే చాలు. ఆపదలో ఉంటే బంధువులు అవ్వక్కర్లా, స్నేహితులు అవ్వక్కర్లా, పొరుగువాడు కాదు, ముక్కు ముఖం తెలియనోడైనా ఆపదలో ఉంటే నువ్వు చేయగలిగిన సహాయం చేయాల్సిందే, అందులో డౌట్. దానికి సొట్టరకమే అక్కర్లా. వాళ్ళే ఇంటి పేరు వాళ్ళు ఎవరో, ఆ దరిద్రమే ఉండకూడదు. ఆపదలో ఎవడుంటే ఆడే మన పొరుగుడని యేసుప్రభు చెప్పాడు. తప్పకుండా సహాయం చేయాలి. ఆ మాత్రం చేయడానికి వాళ్ళు మనకి ఏమవుతారు? ఏమవ్వక్కర్లా. ఎవడు కష్టం ఉంటే వాడే పొరుగుడు అవుతాడు, సిద్ధాంతం అంతే. కనుక ప్రేమానురాగాలు చూపడానికి, సహాయ సహకారాలు చేయడానికి విరుద్ధంగా నేను మాట్లాడటం లేదు. దేవుడిని నమ్మి ఒక బిడ్డని నీ చేతిలో పెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చింది ఆ బిడ్డ. ఆమె తన ప్రపంచమును వదిలి నీవే ప్రపంచంగా పోతే నీ ప్రపంచం నువ్వు మెయింటైన్ చేస్తూ నువ్వే రకం అసలు. భర్తలందరూ నాయంకరగా చూస్తున్నారు ఇందులో. దేవునికి స్తోత్రం. ఇటు తిరిగి మాట్లాడితే బెటర్లా ఉంది ఇవాళ.
దీస్ పీపుల్ సీమ్స్ టు బి వెరీ హ్యాపీయెస్ట్ పీపుల్ టుడే. ఇంకా ఇంకా తల్లి చాటు బిడ్డ, ఇంకా ఇదేటో ఇండివిజువల్ లైఫ్ మెయింటైన్ చేయి, నేను నా భార్య, నేను నా కుటుంబం. ఇంకెప్పుడు కొత్తదిరా? నువ్వు పెళ్ళి అయిపోయింది, 20 సంవత్సరాలు అవుతుంది, నీకు 2-3 పిల్లలు ఉన్నారు, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, కొంప ఉంది, గోడు ఉంది, ఇంకా అమ్మ, అన్నయ్య, నాన్న, తమ్ముడు, చెల్లెంటి వీళ్ళని ఎప్పుడు డెవలప్ చేస్తావు? ఒక అరివీర ఘోర భయంకర అమాయకుని ఒకటి చూపిస్తాను మీకు నేను. అరివీర ఘోర వీర భయంకర అమాయకుడు, చెడ్డోడు అంట్లా అమాయకుడు అన్నాను నేను. అతగాడికి తన భార్య అంటే చాలా ప్రేమ. తన జీతంలో నుంచి భార్యకు ఒక మంచి చీర కొనాలనుకున్నాడు. షాప్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడు, అక్క మీ మరదలకి చీర కొనాలనుకుంటున్నాను, నువ్వు సెలెక్ట్ చేయవా? ఎంతలో కొనాలనుకుంటున్నావు? ఒక 3,000. దాని మొఖానికి 3,000 ఎందుకురా? 1000 రూపాయలది కొను. నేను చెడ్డోడా నాన్న? అమాయకుడు. నేను అన్నాను, ఒరే నీ భార్యకు చీర కొనాలని ఉంటే అక్కెందుకు, ఆమెనే తీసుకెళ్ళచ్చు కదా. అందుకని కదా నా అమాయకుడు అంటాను నేను. బాధ్యత గల్లోడే, ప్రేమ గల్లోడే తెలివి తక్కువడు వచ్చిన సావది. ఎవరిని అడగాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎవరిని అసలు పక్కన పెట్టాలి, నీకు తెలివితేటలు లేకపోతే నువ్వు రేమండ్ సొక్కా వేసుకున్నా పరిపూర్ణ కంప్లీట్ మ్యాన్ కాదు నువ్వు. రేమండ్ క్యాప్షన్ చూసారు మీరు? కంప్లీట్ మ్యాన్ అంటాడు. మరి ఇలాగైతే ఈడు ఇంక అరకొర మ్యానే, ఈడెక్కడ కంప్లీట్ మ్యాను? ఒక డెసిషన్ తీసుకోవడం రాదు, పిల్లల కొరకు ఏం చేయాలో తెలియదు, భార్య కొరకు ఏం చేయలేదు, అసలు ప్రాపర్ టైం స్పెండ్ చేయటం రాదు. వీడికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో వాళ్ళ అక్కో చెల్లో అమ్మ చెప్తే తెలియదు తప్ప భార్యకి చెప్పడం. అదేంటన్నా అనుకున్నా, నాకు అలా చెప్పుకోవటం ఇష్టం ఉండదు. మరి వాళ్ళకి ఎందుకు ప్రవచన వివేచన వరం ఉంది వాళ్ళకి నువ్వు చెప్తే తెలిసింది. ఇక్కడ చెప్పడం రాదు, అక్కడ చెప్తాను. నేను చెప్పింది అదే. నోవహు సక్సెస్ సీక్రెట్ ఏంటంటే తన దర్శనం తన ఫ్యామిలీకి చెప్పాడు. భూమి మీద ఎవడో 10 రూపాయలు సహాయం చేయకపోయినా, ఇక్కడ పొల్ల అక్కడ పెట్టకపోయినా ఓడ కట్టగలిగారంటే, ఉన్న 7 సపోర్ట్ చేశారంటే, అయ్యా దేవుడు ఇట్లా మాట్లాడాడు నాన్న, వాళ్ళకి చెప్పబట్టి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేశారు. చాలామందికి భూమి మీద మైకట్టుకుంటే ఎక్కడెక్కడని చెప్పేస్తారు, ఫోన్ అట్టుకుంటే ఎవరికని చెప్తారు, కానీ ఇది నా కళ, ఇది నా ఇష్టం, ఇది నా దర్శనం, కొంపలవాడు ఎవడికి చెప్పలేడు. అలాంటి పురుషులందరికీ ఈ సందేశాన్ని అంకితం ఇస్తూ, అట్టి పురుషులకు వెళ్ళిన భార్యలకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ అందరూ మార్పు చెందాలని మాత్రం కోరుకుంటున్నాను. దేవుడు కుటుంబం అనే ఒక బాధ్యత నీ మీద పెట్టాడు. అది కేవలం సంతోషం మాత్రమే కాదు, దానికి మించిన బాధ్యత కూడా కదా. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీ మీద, ఇంటా బయట. ఇన్ని బాధ్యతలు మోయవలసిన నీవు ఫ్రెండ్స్ కాడి, తోబుట్టువులు కాడి, చుట్టాల కాడి, ఇరుగుపోరు కాడి 50 కాళ్ళు వేసుకొచ్చి మరి ఈ పిల్లలు ఏ కావిళ్ళు కూర్చోబెడతావు? ఇప్పుడు తింగరోడు పెట్టరా. పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి, ఎవరి చిన్న మాట పద్దాకే మా గురించి చెప్తున్నా, వాళ్ళకి ఏం చెప్పాను చూస్తున్నావు కదా, ఇల్లు చెప్తాను. నలభై 45 కీర్తన 10వ వచనం, కుమారి ఆలకించము, ఆలోచించము, నీ స్వజనమును తండ్రి ఇంటిని మర్చిపో. వీళ్ళు కొంచెం విడిచిపెడితే చాలు, నువ్వు మొత్తం మరిచిపోవాలా. నువ్వు గడుకోసారి మా అన్నయ్య, మా మామయ్య, మా నాన్న అన్నావు అనుకో, మొత్తం కూటం తేడా వచ్చేస్తుంది. మరి పద్ధతి మాట నేర్చుకోవాలి కదా. అడిదో చేతిలోంచి కష్టపడి చీర తెచ్చాడు, నిజంగానే నీకు నచ్చలేదు, కరెక్టే.
అది సెలక్షన్ అమాయకంగా ఉంది. అది ఎప్పుడు కొన్నవాడు కాదు. మన లైఫ్లో మొట్టమొదటిసారి తెగించాడు, వెళ్ళాడు, జీతం తీసుకుని అలాగే షాప్కి వెళ్ళాడు, కొనుక్కొచ్చాడు. నిజంగానే అది సెలక్షన్ రాలేదు, నచ్చలేదు. అప్పుడు నువ్వేమనాలి? ఇది ఒక సెలక్షనా? నీ మొగానికి సెలెక్ట్ చేస్తాం వచ్చా? ఎంత దరిద్రంగా ఉందో. అదే మా అన్నయ్య అయితే, అదే మా అయితే, అదే మా నాన్న అయితే అంటే తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో దింపుతాడు. వెళ్ళిపోయా బాబు నువ్వు. నీకు తెలివితేటలు ఉన్న మనిషి ఇటు కదా, నువ్వు తెలివితేటలు ఉన్న మనిషి అయితే నువ్వేం చేయాలా? అది నీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోయినా థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మా నాన్న పట్టుకొచ్చి చేతిలో పెట్టినట్టుంది, మా నాన్న మరిపించేసావు నువ్వు అంటే ప్రేమ కొనసాగుద్ది, బంధం బలపడద్ది. దాన్ని కట్టికి అబద్ధమేమనరుగా, ప్రేమ నిజమేగా, బాధ్యత నిజమేగా. ఇప్పుడు కలరో మన్నో మశానం ఏదో తగ్గింది అంతేగా. ఈసారి మారుద్ది, ఏం పోయింది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు పెట్టిన కూటానికి మొత్తం కూటమే మాడిపోయిందిగా. కొన్ని వదిలేత్తం నేర్చుకుంటారు బాబు, నేను చెప్పేది అది. ఏమంటలేదు మీరు? దేవుడు నీకు అనుగ్రహించిన బాధ్యతలను, కుటుంబ జీవితమును సక్సెస్ఫుల్గా ఫలభరితంగా కొనసాగించుకున్నట్టుకు గాను నీవు నీ స్వజనమును, తండ్రి ఇంటిని విడిచిపెట్టడం నేర్చుకో. నీ భార్యతో, నీ భర్తతో హత్తుకుని బతకడం నేర్చుకో. ఇది నీ ప్రపంచంగా మార్చుకో. ఇంకా మా మాయ, ఇంకా మా అన్నయ్య, ఇంకా మా అక్క, ఇంకా మా తమ్ముడా అబ్బా సోదే. ప్రేమించు, వారి కోసం ప్రార్థన చేసి అవసరమైనప్పుడే సంప్రదించు. పొద్దున్న లేచిదే బ్యాచ్ పెట్టుకొని కూర్చోకు. కొంతమందికి ఉండదు, ఈడింట్లో పిల్లికి జ్వరం వచ్చినా ఆడింట్లో కుక్కకి చెప్పాలి. అవసరమా? అది కూడా రాసేస్తున్నావా? పిల్లి జ్వరం, కుక్క లేదు, ఇదన్నీ రాసేస్తున్నారు. ఎందుకురా నాయన? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయంలోకి రండి. హల్లెలూయా. ఆదికాండము 12:1. నిన్ను గొప్ప జనముగా చేయాలని, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను నానా. నేను చూపించు మార్గములో అనండి. నేను చూపించే మార్గములో ప్రయాణం చేయడం కోసం నువ్వేం చేయాలి? నీ స్వజనమును వదిలేయి, బంధుమిత్రులను వదిలేయి. నా మొదటి మాట ఏంటి? దేవుడు నూతనముగా నీకు అనుగ్రహించిన కుటుంబ బంధములోను బాధ్యతలోను ఫలభరితమైన జీవితమును కొనసాగించుటకై తల్లిని, తండ్రిని సహా విడిచి నీకు నూతనంగా అనుగ్రహించబడిన బంధమును హత్తుకొనవలెను. ఇది దేవుని ఆజ్ఞ. ఊస్బోక్ ఇచ్చిన సలహా కాదు, ఆజ్ఞ. ఆమేన్. ఇక రెండవది, దేవుని మార్గములో నడుచుట. కానండి, ఇందాకటిది దేవుడు నీకు అనుగ్రహించిన నూతన బాధ్యతను నెరవేర్చుటకై. ఓకేనా? ఇప్పుడు మాట్లాడుతుంది దేవుని మార్గములో. నీవు దేవుని మార్గములో నడవటానికి చెప్పండి, నీ స్వజనమును, నీ బంధుమిత్రుల్ని విడిచి నడవాలి. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగాం, మరి ఇప్పుడు ఎలాగా అంటే మరి ఉంటామే అక్కడే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. విడిచిపెడితేనే భవిష్యత్తు. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది, నేను వదిలి రాలేను. ఉండు నాన్న, ఉండాలా? దేవుని స్తోత్రం. నాన్న, నేను నువ్వు చూపించు దేశమునికి వెళ్తే నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్దిస్తాను, నీ నామమును కూడా గొప్ప చేస్తాను. నీకు ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఎదురు చూస్తుంది. నీ కొరకు ఒక దేశమే సిద్ధపరచబడింది, నీ కొరకు ఒక పట్టణం పునాదులు వేయబడింది. ఎంతో ఎదురుందరా బాబు. కొంచెం వదిలిపెడతాం, వస్తే పని అవుతుంది.
అమ్మో నా ఫ్రెండ్స్, నా సర్కిల్, బాబోయ్ అదొక సర్కిల్, నువ్వు ఒక ఇన్స్పెక్టర్ మేము సర్కిల్ పని మాలి పని. వ్యర్థమైన బంధాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వ్యవహారం. హాయ్ బాయ్, దట్స్ ఇనఫ్. నీకు అప్పగించబడ్డ బాధ్యతల విషయంలో నువ్వు నమ్మకంగా సమర్థంగా ఉండాలి సుమా. అందుకొరకు అన్ని మేదేసేసుకోకు. ఇంతకన్నా తెలుగులో ఇంకేం చెప్తాను నేను. లాస్ట్ గవర్నమెంట్లో వాలంటీర్ల వ్యవస్థ అనేది పెట్టారు కానండి, చాలామంది నాకు తెలిసి 30-40 ఏళ్ళ బట్టి అది వాలంటీర్గా ఫీల్ అయిపోయి అన్ని మేదేసుకుని తిరిగి బోలు మంది ఉన్నారు. ఆ ఇదిలో ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా ఈడే ఉంటాడు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఈడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి ఈడే ఉంటాడు. ఎవరైనా ఆపదలు ఉంటే ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఆపదలు ఉంటే అతడే మన పొరుగువాడని ఫస్ట్ నుంచి చెప్పుకుంటాను వస్తున్నాను. దేనికైనా ఒక పరిమితి లేదా? తనకు మానుని ధర్మం మొదలు చెడ్డ బేరం అనే శాస్త్రం ఒకటి ఏడిచింది. నువ్వు లేచి నీ స్వజనము నుండి బంధువులను విడిచిపెట్టి పదా. పాప అందరూ వదిలిపెట్టేశాడు, కానీ లోతుగాడు వెనకాల పరిగెత్తుకొచ్చాడు. ఈయన కోరుకోలేదు, రమ్మనలేదు, కాకపోతే వస్తుంటే వద్దని లేకపోయాడు. పాప మాడికి మట్టుకు ఎవరు ఉన్నారు, మేమే కదా, అమ్మ నాన్న లేరు కదా పాపం, ఫోన్లే. మీరు ఒకవేళ అలాగనుకుంటే శారమ్మను కూడా కాదు. శారమ్మ వేరే కాదు, ఏక శరీరము. దాంట్లో ఇద్దరిని మాట్లాడితేనే బుద్ధిహీనతది. నీ బంధువులు, నీ స్వజనము, ఆ లిస్టులోకి ఏమో పేరు ఎందుకు వస్తుంది? బంధువుల పేర్లు రాయి, స్వజనుల పేరు రాయి అంటే ఎవడన్నా భార్య పేరు రాస్తే ఆడ అసలు బేపొచ్చం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ ఇలాంటి అందరూ కలిపేస్తే ఆడ ఒక్క బ్రెయిన్. అంత అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తే ఇంకెలాగ మరి? తన స్వంత శరీరమని, ఏక శరీరమని దేవుని వాక్యం చెబుతుంది. కనుక నీ స్వజనమును బంధుమిత్రులు అంటే అందులోకి శారమ పేరు ఎందుకు రాస్తా? బుద్ధి లేకపోతే నీకు. రాస్తే గిస్తే బాబు పేరు రాయాలా? ఎవరా బాబు? లోతైన వాడు. అంతకని లోతు ఇంకే వెళ్ళాడు నాకు తెలిసి. అబ్రాహ్మకి ఎంతకుండా పోతుండే పిల్లోడు ఇంకెంత లోతండి. సెట్ అవ్వాలా? అన్ని తరగతి నొప్పులే, ఇబ్బందులే, తల గొడవలే, బాధలే, లాసులే, కష్టాలే. మరి బాగుంది. కానీ 13వ అధ్యాయం 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొన్ని వదిలిపోతేనే ఆశీర్వాదం అండి, కొన్ని వదిలిపోతేనే దర్శనం, కొన్ని వదిలిపోతేనే స్వాస్థ్యం. ఈ బాబాలకి వెళ్ళిపోయడే లేదో. అబ్రాహం నడువు, నడిచిందంత అబ్రాహందే. అబ్రాహము చూడు, చూచిందంత అబ్రాహందే. కొందరు వదిలిపోతే ఇంకో రకంగా ఆశీర్వాదం ఉంటుందండి. మరి ఈ పాయింట్ మీద ఎక్కువ మాడతా నాకు మనసు రావట్లేదు, సరిపెడతాను. కొందరు కానీ వదిలేశారా, ఆ లెక్క వేరుంటుంది, ఆ స్వాస్థ్యం వేరుంటుంది, ఆ ఆశీర్వాదం వేరుంటుంది. అందుచేత దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు వాక్యం ఏం తెలియజేస్తుంది? నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు నీ ద్వారా కొన్ని కార్యాలు చేయాలనుకున్నాడు. నీ ముందు ఇంత సాక్షి సమూహాన్ని పెట్టాడు. వారు ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆ సాక్ష్యాన్ని పొందారు. నీవును నీ ఎదుట ఉంచబడ్డ పందిరంగంలో ఓపికగా సాధించి బహుమానం పొందాలంటే కొన్ని విడిచిపెట్టాలి. అన్ని భారాలు మీదేసుకుంటే న్యాయం చేయలేవు, నీ వల్ల కాదు. కాబట్టి కొన్ని వదులుకో. ఇందులో ఇంకా ఇబ్బంది ఏముంది? తేటగా ఉంటే ముచ్చటంతానే. కుటుంబం అనే ఒక బాధ్యతలు కొరకు పెడుతున్నావు కనుక తల్లిదండ్రిని కూడా విడిచి ఇటు న్యాయం చేయాల్సి ఉంటుంది. ఇంకా చుట్టాలు, బంధువులు, తోబుట్టులని పూసుకొని తిరుగుతున్న పని అవ్వదు. నువ్వు పెద్దోడు అయ్యావు, నీకు కుటుంబం, నువ్వు ఇంటి యజమానివి, యాజకుడివి, నీకు కొన్ని బాధ్యతలు వచ్చినాయి. పిల్లకాయ ప్రవర్తన మానేయి అని చెప్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది,
స్వజనమును బంధువులను లేకపోతే నువ్వు ఎదరికి వెళ్ళలేవు. దేవుని మార్గంలో దూసుకుపోవడానికి ఎన్నో రకాల అవరోధాలు, కులమని, మతమని, ఆచారమని, సాంప్రదాయమని, కట్టుబాట్లని ఇవన్నీ తగిలించుకొని వెళ్ళలేవు. ప్రశాంతంగా తీరిక ఎదరికెళ్ళు. లోతుబాబులు అంటూ వాళ్ళు పోతేనే పేనం ప్రశాంతంగా సాగినట్టుగా వాక్యాలు కనబడతాయి. మీ చిత్తం ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విడిచిపెట్టమన్నది అంటే పరిచర్య భారాలు, దేవుని రాజ్య భారాలు. నీకు సింపుల్గా అంత కాదు. మొదటి రాజులు 19:21 చదువు, అయిపోయింది, ఇంకేం లేదు కోటం, వెళ్ళిపోదాం ఇంటికి. మీరు ఎంతమంది ఆకలి కొనుచున్నారు? మీ విడుదల సమీపించి ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 19:21. అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొట్టను నొగల చేత వట్టు చేసి జనులకు వడ్డించారు. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించాడు. ఇప్పుడు ఎలీషా అనండి. దేవుని సేవా పిలుపును ఏలియా దుప్పటి వేయటం ద్వారా గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. అయ్యా ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానాయన. సరేనన్నా వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఏం చేశాడు? అమ్మను ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పాడు, కానీ చెప్పడానికి వెళ్ళి చేసింది ఏంటి తెలిసిన? తన 12 అరకలు దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతున్నాడు. అంటే ఏకంగా అది ఎంత పెద్ద పొలం అంటే 12 నాగళ్ళు కట్టారు ఒకసారి. 1, 2, 3, 12వ నాగలు మనోడు దున్నుతున్నాడు. అంటే 11 నాగళ్ళని కొంచెం సూపర్వైజ్ చేస్తూ తిన్నగా స్పీడ్గా మొత్తం ఎవరిని చేసుకుంటూ నడుస్తున్నాడు. ఇంత మోతుబరి రైతు, ఇంత బాధ్యతకు గలవాడు. దేవుని సేవ పిలుపు రాగానే ఏం చేయాడు తెలుసా? ఇంటికి వెళ్ళి ఆ నాగలి కర్రలు చీల్చి ఈ ఎద్దులను వధించి వంట చేసి ఊరోళ్ళందరికీ భోజనాలు పెట్టేసి వచ్చాడు. 12 అరకలు దున్నుతున్న పెద్ద వ్యవసాయాన్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి ఊరందరికి భోజనాలు పెట్టి అట్టహాసంగా నేను సేవకి వెళ్ళిపోతాను అని వచ్చేసి ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే ఏలే చేతుల మీద నీళ్ళు పోతాం. ఎంతోటి దానికి అంతెందుకు వదిలేసావు? పోనీ ఇక్కడ ఇరగబడి చెప్పనే ఉంది. చైర్మన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ వచ్చిందా? అడ్మినిస్ట్రేటర్ పోస్టా? పోనీ ఏలే గారి చేతుల మీద నీళ్ళు పోతామే, అంతకన్నా ద్రవ్య పని లేదు అక్కడ. మళ్ళీ అన్నాను, ఎంతోటి పనికి అంత వదులుకోవటం ఎందుకు? అప్పగించబడిన పరిచర్య చిన్నదైనా పెద్దదైనా దేవుడు పిలిచాడు గనక, దేవుని పని గనక, దేవుడికి నా మీద కొన్ని అంచనాలు ఉంటాయి గనక, ఆయన ఎప్పుడు ఏది అప్పగించినో అని చెప్పకూడదు గనక ముందు ఫ్రీ అయిపోవాలి. నేను ఈ నాగలి, బండి, ఎడ్లు ఇవన్నీ మేదేసుకుంటే రేపొద్దున చేస్తానో చేయలేను. సరిగ్గా సందా డబ్బులు ఏమి చేతిలో కనపడతలేదు, ఖర్చులకు ఏమి లేవు. ఇలా కూడా వచ్చాయా, కొంచెం అర్జెంటుగా 1 ఎకరం దున్నాలి, 500 ఇస్తానంటే సమయోచితమైన సేవలో కానుకలు రాలేదు. ఎలాగని బాధపడుచుండగా ఒక తెల్లవారుజామున నాకు ఫోన్ వచ్చింది. 1 ఎకరా దున్నితే 500, 5 ఎకరాలు దున్నేస్తానని నీళ్ళు దున్నేసాను. దేవుడు ఆస్వాదించాడు. మళ్ళీ రేపు నుంచి ఫుల్ టైం మినిస్ట్రీ. దేవుని పనికి అభ్యంతరము కలగకుండా నిమిత్తమై నా మీద పరలోకానికి ఉన్న అంచనాలకి రీచ్ అవ్వటం కొరకై చేస్తున్నది ప్రస్తుత పని. చేతుల మీద నీళ్లు పోయటం వరకే అయినా నేను అన్ని విడిచి వచ్చాను. బైబిల్ ఉందంటారా? ఫస్ట్ మాట ఏమన్నాను? కుటుంబ బాధ్యతల నిమిత్తమై తండ్రి ఇంటిని, తల్లి ఇంటిని కూడా విడిచి నువ్వు హత్తుకొనవలసి ఉన్నది. 2, దేవుని మార్గము నడుచుటకై స్వజనమును, బంధుమిత్రులను విడిచిపెట్టవలసి ఉన్నది. 3, పరిచర్యలో ఉండుటకై నీకున్న ఇతర భారములు, బాధ్యతలు విడిచిపెట్టవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది ఎంత చిన్న పరిచర్య అయినా సరే ఆఖరిగా నా మీద కూడా చెప్పేసుకుని వదిలేస్తాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు
తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి. మేము వారిని ఈ పనికి నియమించము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురయ్య గారు సంఘ కాపరిగా ఉన్నటువంటి ఆదిమ సంఘ చరిత్రలో వేల మంది రక్షించబడుతున్నారు. ఒక్కొక్క ప్రసంగానికి 3,000 5,000 బాప్తిస్మాల మంది జనం వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆరాధన అయ్యాక భోజనాలు పెట్టి పంపుతున్నారు. కొంతమందికి భోజనాలు సరిగా అందటం లేదంట. ఒక బ్యాచ్ బలంగా వాడబడుతున్నారు, కొన్ని బ్యాచ్లకి చోరే ఏం దొరకట్లా. వాళ్ళు డైరెక్ట్గా పేతురు గదికి వచ్చారు. అయ్యా అమ్మ మీరే చూడండి బాబు, మా అమ్మ ప్రతి వారం ఎలాగవుతుంది, మాకు వాళ్ళు తినేస్తున్నారు, మాకు ఎడతలేదు అని ఒక ఊరోళ్ళు చెప్పారు. అప్పుడు పేతురు, అయ్యో అలా జరిగిందా, ఎంత ఘోరం ఇది, మీరు కంగారు పడక నేను చూసుకుంటాను అంటాడు ఎవడైనా భూమి మీద. పేతురు గారు ఒక్క సెకండ్ ఆకుండా, అయ్యో మీకు భోజనం అందలేదా, అదేమీ లేదండి, మేము దేవుని వాక్యమును పంచిపెట్టడం అని భోజనము చూసుకోవటం, ఆహారం పంచిపెట్టే యుక్తం కాదు. మీలో ఆత్మను పొందిన సాక్ష్యం పొందిన 7 చూడండి, వారిని బలల యుద్ధ పరిచయకు ఏర్పాటు చేస్తాం. మేమైతే దేవుని వాక్యమందు ప్రార్థన ఎడతెక్క ఉండాలి. అంత సమర్పణ తీర్మానం ఉన్న ఆ మూమెంట్లో ఎవరన్నా మాట్లాడతారు అలాగా? భోజనాలకి బంతిలో కూర్చొని సరిగా అన్నమెట్లేదని బాధపడి చెప్తే ఎవరైనా నా సమర్పణ వేరు, నా పిలుపు వేరు, నేను దేవుని వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఎవడో ఒకరిని పెడతాను అంటారండి. మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థనను ఎడతెగక ఉండాలి. ఎవరికి భోజనం అంత ఉందా లేదా, ఎవరికి ఈ జరుగుతున్నాయి లేదా, ఇన్ని కూడాలు పెడుతుంటాను నేను, ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి. ఆ సమర్పణ, ఆ బాధ్యత భారం కలిగిన బిడ్డల చేతులకి అప్పగించి మిగతా గెస్టులందరూ కూర్చున్నట్టు దర్జా కూడా కూర్చుంటా నేను. ఆ స్టేజ్ దగ్గర ఉంటాను ఆది నుంచి అంతం వరకు. వారికి కావలసిన ఏదో ఇచ్చేసి ఇక పద్దాకందులో బొర్రెట్టను. ఊరి పేరు చెప్పను కానీ దగ్గరలోనే పాస్టర్ గారు 10 సంవత్సరాలు పిలిచాడు నన్ను రెగ్యులర్గా వాళ్ళ సభలకి ప్రసంగికుడిగా. 2-3 సంవత్సరాలు చూసి అడిగేశాను. పాటలు ఆరాధన నడిపించి వాక్య పరిచర్యకి మైకినా చేతికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వాక్య పరిచర్య అయిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుస్తలేదు. చూసాను నేను, కొంచెం తేడా కొడుతుంది. మైకి నా చేతికి వెళ్ళిపోతున్నాడు మనిషి, మళ్ళీ ఇప్పుడు ముగింపులో కనపడుతున్నాడు. భోజనానికి కూర్చొని అడిగాను, పాస్టర్ గారు వాక్య పరిచర్య ఆరంభం కావంగానే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అయిపోయి వస్తున్నారు, నా వాక్యం వినబుద్ధి కాకపోతే నన్ను ఎందుకు ఆగించావన్నాను. ఊరుకోండి బాబు, అదేంటి బంగారులెట్టి మాట చెప్తున్నావు అదేంటి అన్నాడు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాను. అలా కాదు బాబు, మార్కెట్కి వెళ్ళాను. అదేంటి రోజు మార్కెట్కి వెళ్తున్నావా, మరి సభలో వెళ్ళొద్దా ఇంతమందికి, ఈజీకి 2,000 భోజనాలు అవుతాయి అంటే రోజు సేవకులకే నేను చూస్తాను బాబు, మిగతా ఎన్నాళ్ళే. ఇంతకేంటంట, మీరు ఇల్లు ఇవాళ ఏం కొనుక్కొచ్చారంటే చేపలు కొనుక్కొచ్చాను అన్నాడు. ఎంత 2,000 రూపాయలు చేపలు కొన్నాను అన్నాడు. అయ్యి బాబాయ్ చాలా అద్భుతం, ఎవరికైనా అప్పగించాల్సింది కదా అంటే, నమ్మకస్తులు కాదు నాన్న, నీకు తెలీదు. నేను అన్నాను, ఆడొకటి దొంగడైతే కొంచెం కమిషన్ కొట్టేసి పాపిష్టి బుద్ధి ఉంటే 2,000 రూపాయల చేపల్లో ఎంత తినేస్తాడాడు అన్నాడు. 100-200 మరి తిన్నాయి. అటు పాప మళ్ళీ లెక్క చెప్పుకున్నాడు, తిన్నాయి 200. ఆ 200 గురించి నువ్వు కూట వదిలేసి నువ్వు రోడ్లన్నీ తిరిగేసి చేపల మార్కెట్ తిరిగేసి ఆశీర్వాద్ పాత్రకు వచ్చేసి అలోలి అన్నావు, నువ్వేమి రకం. అయితే ఈ సన్నిధి, ఉపదేశం, సహవాసం, అభిషేకం, కూడిక అంటే మీకు 200 టాప్ అనిపించినాయి కదా అంటే, నువ్వు అలా కాదు బాబు అన్నిటికీ అలా చెప్తే ఎలాగన్నాడు. 3 సంవత్సరాలు చూస్తాను ఏ కూట ఉన్నాడు మనిషి. మళ్ళీ స్టేజ్ మీద ఉన్న పాస్టర్లు ఎవరు కూడా ప్రమాణిస్తాడు, పాస్టర్ గారు కనుక నేను రాకముందే ముగించి ఎత్తుకుని చూసుకో అని చెప్పి వెళ్తాడు.
అంటే ఇంకా బేఫికర్ మార్కెట్లో ఉంటాడన్నమాట, టెన్షన్ లేకుండా. నువ్వు 200 గురించి ఎంత ఆలోచిస్తున్నావు కానీ సన్నిధి గురించి ఆలోచించలేదంటే బాగా ఫీల్ అయ్యాడు పెద్ద మనిషి. నెక్స్ట్ ఇయర్ నుంచి మానేశాడు. నేను తెగించి పెద్ద మనిషి అని చూడకుండా అడిగేబట్టి కానీ, లేకపోతే 10 ఏళ్ళు కూడా ఉండేవాడు కూడా పెద్ద మనిషి. చేపలని, పీతలని, రొయ్యలని, మటన్ అని, చికెన్ అని ఎప్పుడు మార్కెట్లో పడి సత్తమే. పేతురు గారి బుద్ధులు రావాలి. మేము దేవుని వాక్యమందును ప్రార్థన ఎడతకొని దీనికి ఎవరో ఒకరు పెడదాం లేవా? ఆ ఎవరో ఒకరు కూడా ఆత్మను పొందిన వల్ల ఉండాలి, సాక్ష్యం కలిగిన వల్ల ఉండాలి. ఇప్పుడు చురుకైన కార్యకర్త వీడైతే బాగా చేస్తాడు అక్కర్లా, అద్భుతంగా చేయలేకపోయినా పర్లేదు కానీ వాడు ఆత్మను పొందినోడై ఉండాలి. ఫుట్ నోట్లు ఏమి రాశాడు? బల్లల యొద్ద పరిచర్య అని రాశాడు. భోజనాలు వడ్డించడం, ఆకులు తీయటం, ఈ మాత్రం పరిచర్యకు కూడా ఆత్మను పొందిన వాళ్ళే కావాలంట. దేవుని మందిరంలో పరిచర్య మనం డిపార్ట్మెంట్లోనూ పెళ్ళిళ్ళకి చుట్టాల దగ్గర కంపెనీలు చేసినట్టు చేసేస్తే కుదరదు. ఇక్కడ దేవుని ఆత్మాభిషేకం కలిగిన వారే ఏ చిన్న పరిచర్యకైనా రావాలని వాక్యంలో ఉంది. ఆమేన్. నేనేమంటున్నాను, ఇదంతా ఆర్థిక విషయాలు కనుక ఇందులో మనం చొరబడి స్టేజ్ మీద ఆర్థిక రంగం ఉండదు కనుక ఎవరు కూడా అప్పగించేద్దాం. ఆర్థిక విషయాలే ఎవడు కూడా అప్పగించేద్దాం, ఆత్మీయ విషయాలు నేను చూసుకోవాలి అని పేతురు అన్నాడు. చాలా బాధపడి చెప్తున్నాను ఈ మాట. చాలామంది దైవజనులు స్టేజ్ని, సంఘాన్ని, పరిచయని కూడా ఎవరికైనా ఇస్తారు కానీ ఆర్థిక లావాదేవీలు మాత్రం ఎవరికెవరో ఆ సమస్య లేదు. దట్ ఈస్ వెరీ పర్సనల్ అండ్ ప్రైవేట్ డిపార్ట్మెంట్. పొరపాటున పిన్ నెంబర్ తెలిసిపోద్దేమో, సీక్రెట్ అల్లెలుయా ఏటీఎం కాడికి ఎవరికి ఇస్తాడు, అయ్యి బాబోయ్ కార్డు ఇచ్చేయడమే. చాలామంది వీళ్ళిద్దరు మాట్లాడుతుంటామా, టక్కునిట్టి తిరుగుతాడు ఒకడు. మేము ఇద్దరమే. ఆడ కష్టం సుఖం మంచి చెట్టు అని నాకేం చెప్తాడు పొద్దున్న లేతేనే, టక్కునిట్టి తిరుగుతాడు. ఇదేంటి ఇటు తిరిగేసండి కాబట్టి డబ్బులు లెక్కడం ఇటు తిరుగుతాడు. ఆర్థికం అంటేనే కదా చాటు మరుగు అనే బాధ్యత ప్రజల్లో ఉంది. టక్కన ఇసుకి ఆ కన్నీరు గచ్చితే గోడ తిరిగాడు, డబ్బులు ఎక్కడితో గోడ తిరుగుతాడు. ఎంతోమందిని మీరు కూడా చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. డబ్బు అని బట్టి తిరిగి అప్పుడు దాకా మనతో మాట్లాడతాడు, టక్కని తిరిగేస్తాడు. ఆడి దగ్గర ఉన్న 2000 రూపాయలు ఉన్నట్టు మనకు తెలియకూడదు. మన దృష్టి 2000 మీద పడితే 2200 కింద మారిపోతాయి అంట. మరి అంత పాపిష్టాలు పెట్టాం మనం, పనికి మాలి పనులు. అలాగని కాదండి, డబ్బు అన్నాక కాస్త చాటు మరుగు ఉండాలి. చాటుగా మరుగుగా ఉండాల్సిన ప్రార్థన ఒక్కటే రోడ్డు ఎక్కిచ్చేస్తాడు, మిగతా ఎన్ని మర్మమే. చాలామంది భర్తలు తమ ఆర్థిక లావాదేవీలు భార్యలకి చెప్పరు. అలాంటి అద్భుతమైన భర్తను కట్టుకున్నందుకు ఆమె కూడా సేమ్ నడిపింపులోకి వచ్చేసి ఆమె దాచుకుంటుంది అంతే. ఒక సహోదరుడికి నీ ఇంటి మా భర్తకి తెలియకుండా ఇవ్వని, నేనేమన్నా దోచేస్తున్నానా? కేవలం దాచేస్తున్నాను అంతే. ఎంత సమంజసమైన సంజాయిషిలాగా ఉంది కానీ వ్యవహారం. వారిద్దరి మధ్యలో రహస్యములు ఉండకూడదు, తేటగా ఉండాలనే పాయింట్ పోయిందిగా. నేను అనేది ఏంటంటే ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ బాధ్యతలలో నువ్వు ముందుకెళ్ళినట్లుగా నీ కన్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి కొంచెం వస్తేనే సాధ్యమైద్ది. దేవుని మార్గము నడుచుటకు బంధువులను, స్వజనులను కూడా విడవలసి వస్తుంది, లేకపోతే నడవలేవు. 3, దేవుడిచ్చిన చిన్న పరిచర్య చేయడానికైనా నీకున్న భారాలు, బంధాలు వదులుకోకపోతే చేయలేవు. 4వది, దేవునికి ఇచ్చిన మహిమ కలిగిన పరిచర్యలో నిలుచుటకై ప్రయోజనకరమగుచున్న ఆర్థిక లావాదేవీలన్నీ వదిలేయాల్సి వస్తుంది, లేకపోతే ఇందులో నిలబడలేవు. విడిచిపెట్టడానికి సిద్ధమా? అలాగైతే నీ ముందు ఉంచబడ్డ పందిరంగులు వెళ్తావు. గాడ్ బ్లెస్ యు ఆల్.